యెస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే జీవితంలో మనకి 2 నిర్ణయాలుంటాయి. ఒకటేంటంటే జరిగిపోయిన గతం. రెండవది భవిష్యత్తు. జరిగిపోయిన గతాన్ని మనం వెనక్కి తిరిగి తీసుకురాలేం. దానికోసం బాధపడతా కూర్చున్నా మనం చేసేది కూడా ఏమీ ఉండదు. అది జరిగిన దాన్ని అది మన అసమర్థత వల్ల కావచ్చు, వేరే వేరే కారణాలు ఏదైనా కావచ్చు. దాన్ని మనం ఎలాగైనా తీసుకురాలేం. కూర్చుని బాధపడినా మనం చేసేది కూడా ఏమీ ఉండదు. కానీ మనకు రెండో నిర్ణయం ఉంది. అది మన భవిష్యత్తు. ఆ భవిష్యత్తుని మంచి నిర్ణయాలతో మనం గనక మార్చుకున్నామనుకోండి, మన జీవితం చాలా బాగుంటుంది. నిజం. ఒకసారి ఆలోచించండి. గతాన్ని వదిలిపెట్టండి. భవిష్యత్తు కోసం కలలు కనండి. థ్యాంక్ యూ.